నందమూరి వంశాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఆరోపించారు. తెలుగుదేశం జెండా కళకళలాడాలంటే నందమూరి వంశస్థులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేసిన మోత్కుపల్లి ఎన్టీఆర్ దయ వల్లే తనలాంటి పేదవాళ్లు ఇంకా రాజకీయాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించి కన్నీటి పర్యంతమైన మోత్కుపల్లి చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబును నమ్ముకొని మోసపోయానంటూ వివాదాస్పద ఫ్లెక్సీని ప్రదర్శించారు. పేదవాళ్ళను ఆదరించినటువంటి ఎన్టీ రామారావు గారి పార్టీకి ఇవాళ నన్ను దూరం చేశారు. అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఓ కాలంలో కొంతమంది దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా కూడా చేయగలిగారు. అనేక ఇబ్బందులు వచ్చినా ఆయన పేరు మీద బతుకుతున్నా నేను నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు. నేను ఎవరి దగ్గర పైరవి గారిని కాదు. నీకు నేను తోడుగా ఉంటా అన్నావు, అన్నగా ఉంటా అన్నావు. ఏమైంది? నాకు గవర్నర్ అన్నావు, ఏమయ్యా రాజ్యసభ అన్నావు, ఉన్నోని కాముకుంటున్నావు. ఎంత అన్యాయమయ్యా. పాప చంద్రశేఖరరావు ఏ మాట కామాటే రాజకీయాలు ఎట్లానో ఉండని ఇద్దరు పేదోళ్ళకి ఇచ్చిండు, గంజి గట్క లేని వాళ్ళకి ఇచ్చిండు, లింగయ్య యాదవ్కి ఇచ్చిండు, ఆడెవరు ప్రకాష్ ముదిరాజ్కి ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటైతే నీకు డిపాజిట్ కూడా రాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.